ఉండటానికి డెడికేషన్ కమిషన్ అని దానికి ఇప్పటికే మహారాష్ట్రలో జడ్జిమెంట్లు, ఇతర రాష్ట్రాల్లో జడ్జిమెంట్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాక్టీస్ నుంచి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో చేశారు. దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయనేటువంటిది అంటే బీసీ సంఘాలు కానీ విపక్షాలు కానీ మాట్లాడుతున్నాయి. నేనేమంటున్నా అంటే జరిగింది దాని మీద అమలు చేయించుకోవడం ఒకటి, లోపాలు సరిదిద్దడం ఒకటి. అసలు ఇది అమలు కావాలా వద్దా అనేది రెండు అంశం. అమలు కావాలని కోరిక ఎంతమందిలో ఉంది? ఎందుకంటే ఒక దాన్ని చేసినప్పుడు ఆ గణాంకాలు కొన్ని లోపాలు ఉంటే అవి సరిదిద్దడం ఒక అంశం, చేసిన దాన్నైనా దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసి దాని చట్టబద్ధత కల్పించి దానికి ముందుకు తీసుకెళ్ళటం ఒక పద్ధతి. ఆ విషయంలో విపక్షాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆ వైపుగా కాకుండా ఇది క్రెడిట్ ఎవరికో వస్తుందనే ఉద్దేశం నుంచి మాట్లాడుకుంటే ఒక అంశం. దీన్ని ఎట్లా చూడాలనేది జుల్కంఠ్ రంగారెడ్డి గారు, మీరు కూడా సీనియర్ శాసనసభ్యులు. ఇప్పుడు ప్రతిదీ రాజకీయం చేసి మనం మాట్లాడుకోవటం మంచిది కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి కావాలి, వివిధ సామాజిక వర్గాల ప్రజలు కూడా అభివృద్ధి కావాలి, వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం కావాలి. వీళ్ళు ఒక ప్రక్రియ అనేది మొదలు పెట్టారు, కులగణన. సరే, పోయిన గవర్నమెంట్ వాళ్ళు సమగ్ర కుటుంబ సర్వే అని ఒకటే రోజు చేశారు. ఆ ఒక్కరోజు చేసింది కూడా మొత్తం కూడా అది అసెంబ్లీలో పెట్టడం కానీ లేకపోతే అందరి ముందు పెట్టడం కానీ జరగలేదు. వీళ్ళు మేము సమగ్రంగానే సర్వే చేశాము, మేము ఒకసారి వెళ్తే కలవకపోతే మేము పదే పదే అంటే నెల రోజుల పాటు ఈ సర్వే అనేది చేసినట్టుగా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఒకరోజు చేసినటువంటి సర్వే సమగ్రంగా ఉండదు, మేము చేసిందే సమగ్రంగా ఉంటుంది. మేము చాలా రోజులు చాలా టీంలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా 1-10 సార్లు పోయి మేము సర్వే చేసినామని వీళ్ళు చెప్తా ఉన్నారు. దీంట్లో దీంట్లో లోపాలు ఏమైనా ఉంటే ఆ లోపాలని మన లోపాల గురించి మాట్లాడుకోవచ్చు, తర్వాత సూచనలు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు 42% వాళ్ళు రిజర్వేషన్లు అది మేము పార్టీ పరంగానైనా దీన్ని మేము అమలు చేస్తాం రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో అంటా ఉన్నారు. దీనిపైన ఒక బిల్లు పెట్టడం అనేది అవసరం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు ఏ విధంగానైతే బిల్లు పెట్టారో ఈ 42% పైన ఒక బిల్లు తీసుకొస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. దాని గురించి కూడా ఆలోచించాలి. ఏబిసిడి వర్గీకరణ కూడా చేయాలి. ఎందుకంటే ఎంబీసీ సమస్య కూడా ఉంది దీంట్లో. ఎంబీసీ వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతా ఉన్నారు, మాకు కూడా అన్యాయం జరుగుతుందని. కాబట్టి ఏదనంటే ఏబిసిడి వర్గీకరణ చేసి తర్వాత ఈ 42% రిజర్వేషన్లు దీనికి సంబంధించినటువంటి బిల్లు వాళ్ళు కేంద్రాన్ని పంపిస్తే కేంద్రం వాళ్ళు ఆమోదిస్తారా లేదా తర్వాత విషయం. కానీ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు కూడా తీసుకొస్తే ఇది చాలా వరకు ఉపయోగకరంగా ఉండేది అని చెప్పేసి చాలా మందిలో ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఏంటంటే దీనిపైన ఇంకా అనేక అపోహాలు అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అందరు, ఎందుకంటే అసెంబ్లీలో అన్ని పార్టీలు లేవు, తర్వాత అన్ని సంఘాలు లేవు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ఇతర పార్టీలు అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి మీ ఈ ఉద్దేశంతో ఈ కుల గణన ఈ కార్యక్రమం అనేది సర్వే కార్యక్రమం చేపట్టాం, సమగ్రంగా చేశాం. తర్వాత ఏంటంటే దీంట్లో ఏమన్నా మీ సూచనలు ఉంటే చెప్పండి, మా నుంచి ప్రభుత్వం నుంచి యంత్రాంగం నుంచి ఏమైనా లోపాలు జరిగితే వాటన్నిటిని కూడా సవరిస్తామని చెప్పేసి అట్లా ఆ అపోహాలు అనుమానాలు కూడా పోయేటువంటి పద్ధతిలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయటం మంచిది. అదొక సాంప్రదాయం ఉంది గతంలో. ఎందుకంటే ఇటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు పాలసీ మేటర్ వచ్చినప్పుడు ఇది, ఎందుకంటే ప్రజల మధ్య విభజన, తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి ఏ సామాజిక వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారు, తర్వాత వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి, రిజర్వేషన్లు ఎట్లా కల్పించాలి, నిధులు ఎట్లా కేటాయించాలి, ఇవన్నీ అంశాలు ఉన్నాయి కదా. కులగణన చేసి ఊరికనే ఏదో చెప్పటం కాదు కదా. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కానీ లేకపోతే బడ్జెట్ కేటాయింపులు కానీ వాళ్ళని అభివృద్ధి చేసే విషయంలో కూడా అనేక ప్రణాళికలు ప్లాన్లు అనేది ఉండాలి. అవి కూడా ప్రభుత్వం చేసినప్పుడే దీనికి ఒక అర్థం ఉంటుంది. మేము సర్వే చేసినాం, ఏ కులం ఇంతమంది ఉన్నారు చెప్పినామంటే సరిపోదు అది. కాబట్టి ఏంటంటే దీని విషయాన్ని రాజకీయంగా రాద్ధాంతం చేసుకొని తర్వాత ఏంటంటే ఇది ముందు పోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదు. దీన్ని ఏ ఉద్దేశంతో అయితే చేసినామని చెప్తున్నారో
ఆ ఉద్దేశం నెరవేరాలంటే చిత్తశుద్ధితోటి 42% మీద ఒక బిల్లు తీసుకురావటం, తర్వాత వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ చేయటం, ఆ ఎంబీసీ వాళ్ళకి సంబంధించింది కూడా తేల్చటం. ఆ విధంగా ఏంటంటే ఒక ఆలోచనతో పోతే అందరికీ న్యాయం జరుగుతుంది. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు కోదండరాం సార్, చేయాలనేది అంటే మేము డిమాండ్ జోరగంటి గారు చేస్తాం. 2-3 అంశాలు లేవనెత్తారు. మా ఐలే గారు మీ దగ్గరికి